నమస్తే వెల్కమ్ టు మెగా టీవీ నేను సిరాజ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు మోంతా తుఫాన్ ఈ మోంతా తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ఏ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారుల్ని సన్నద్ధం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది ఎందుకంటే గతంలో హుదూద్ తుఫాన్ వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఏర్పడినటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కొంతవరకు నివారించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధత అవ్వడం జరిగింది అంటే దాదాపు ఒక విపత్తు సంభవించినప్పుడు ఆ విపత్తుని ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రిపరేషన్ అంటాం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రిపరేషన్ అనేది మంచిగా ఉంటే సన్నద్ధత అనేది మంచిగా ఉన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి విపత్తు వల్ల కలిగేటువంటి ప్రభావం కానివ్వండి దానివల్ల కలిగేటువంటి నష్టాన్ని తగ్గించిన వారం అవుతాం ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో గతంలో హుదూద్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కి కొంతవరకు ఉన్నటువంటి లెసన్స్ ఈసారి మాత్రం ఇదే తుఫాన్ ప్రభావంతో మరీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి అంటే రాబోయేటువంటి 2 నుంచి 3 రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో తుఫాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది ఎందుకే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలకి పాఠశాలలకి సెలవును ప్రకటించడం మరి ముఖ్యంగా కోస్తా ఏరియాలో నడిచేటువంటి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచేటువంటి ఏరియాస్ని కొంతవరకు అలర్ట్ చేయడం అక్కడ పూర్తి స్థాయిలో అలర్ట్ని జారీ చేసి ప్రజల్ని అప్రమత్తత చేయడం అదేవిధంగా ట్రైన్స్ని క్యాన్సిల్ చేయడం కోస్తా ఏరియాలో నడిచేటువంటి పలు రైళ్లను కూడా రద్దు చేసి దారి మళ్లించేటువంటి ఆలోచన ప్రకటన కూడా చేయడం అంటే ప్రభుత్వాలు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది అంటే మీరు అవసరమైతే తప్ప బయటికి రావద్దు అత్యవసరమైతే తప్ప మీరు బయటకు వెళ్ళేటువంటి పనులన్నీ కూడా మానుకోండి కేవలం అత్యవసర కార్యకలాపాలను మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయండి అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్స్ని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది సో ఏదైనా మీకు ఇబ్బందులు కలిగినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్స్ని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా మీకోసం సిద్ధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది భారత ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి సో తుఫాన్ వచ్చేటువంటి ప్రభావం ఉంది కాబట్టి మీరు ఎలా అలర్ట్ అవుతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి ఆలోచన చేసి వాకబు చేశారు అంటే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఒకసారి మీరు అంచనా వేసుకోవాలి సో దీని ప్రభావంతో రాబోయేటువంటి 2-3 రోజుల్లో అతి బలమైనటువంటి గాలులతో పాటుగా అతి నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు రెండోది మీ సమీపంలో ఏదైనా పురాతనమైనటువంటి భవనాలు మరి ముఖ్యంగా రేకులు ఇల్లు ఉంటాయి ఆ రేకుల ఇంటికి పైన జాయింట్స్ సరిగ్గా లేనటువంటి భవనాలు ఉన్నా పురాతనమైనటువంటి గోడలు ఉన్నా అలాంటి ప్రాంతాలకి మీరు దూరంగా ఉండండి సో తాత్కాలికమైనటువంటి షెడ్యూల్ కింద నివసించేటువంటి వారు అప్రమత్తంగా ఉండండి ప్రభుత్వం కల్పించినటువంటి పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సో ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయో వాటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీకు కనీస ఇబ్బందులు కలిగితే మాత్రం సంబంధిత అధికారుల్ని స్పందించండి అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ హోంశాఖ సో పోలీసు బలగాలు అదేవిధంగా కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బలగాలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి తుఫాను ప్రభావితను తగ్గించేటువంటి అంశం అంటే ఒకసారి మనం రెడీ అవి ఉండడం అంటే తుఫాను ప్రభావం అనేది ఈ ఏరియాలో ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అంటే ఆ ఏరియాలో ఆ జిల్లాలో ఉండేటువంటి వారు అప్రమత్తంగా ఉండడం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్ తీగలు కానివ్వండి సో విద్యుత్ ఘాతాలు తగిలేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో దీని ప్రభావం తగ్గించడం కోసం ఎప్పుడైనా కరెంటు పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి తుఫాన్ ప్రభావంతో వన్స్ తుఫాన్ అనేది బంగాళాఖాతంలో ఏర్పడిన తర్వాత ఇది తుఫాన్ కేంద్రం అంటాం అభినాడి అంటాం సో ఈ ప్రాంతం నుంచి తుఫాన్ అనేది పూర్తి స్థాయిలో ఒక సైక్లోన్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ సైక్లోన్ మాదిరిగా ఉండేసి మనకి తీర ప్రాంతంలో తాకేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కసారి తుఫాన్ అనేది తీర ప్రాంతానికి తాకిన తర్వాత ఈ తుఫాన్ తాకిడి తీవ్రాన్ని తాకిన తర్వాత బలమైనటువంటి ఈదురుగాలులు మరింత పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే తుఫాను కేంద్రం అనేది తీరాన్ని తాకే లోపు ఈ ముందున్నటువంటి ఏదైతే ఈ గాలుల వేగం ఉంటుందో ఈ గాలుల వేగానికి భారీగా ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి చెట్లు మొత్తం కూడా అంటే దాదాపు వరకు కూడా నష్టం సంభవించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి పురాతనమైనటువంటి ఇంటి పైకప్పులు కానివ్వండి రేక్ షెడ్యూల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా తీవ్రంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా వివిధ శాఖల మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు తెలంగాణ ప్రభుత్వం కూడా సేమ్ టైం అప్రమత్తం అవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ వచ్చేటువంటి తుఫాన్ అనేది నష్ట తీవ్రత పెంచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది
అనేది మాత్రం ప్రభుత్వాలు ముందు నుంచి చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు దాన్ని తగ్గించుకునే దిశగా మాత్రమే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావం ఎక్కడ ఉంటుంది, ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందో ఒకసారి మనం మ్యాప్ రూపంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫాన్లు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది ఈ తుఫాన్కి సంబంధించి. సో మోంతా తుఫాన్ ప్రభావం అనేది ఏ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, సో బంగాళాఖాతంలో దీని ప్రభావం పడినటువంటి అంటే వాయుగుండంగా మారి తీరానికి వస్తున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ కోస్తా జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా, అదేవిధంగా ఇటువైపు బాపట్ల జిల్లా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం తుఫాన్ అనేది మరోవైపు అంటే ఈ దిశగా మనకు కదులుతూ ఉంటుంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలు కూడా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంటాయి. అంటే ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇటువైపు ఖమ్మం జిల్లాల వరకు, మరోవైపు ఖమ్మం జిల్లాల దగ్గర నుంచి మరోవైపు మహబూబ్ నగర్ ఈ సైడ్ అంటే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ వరకు దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ జిల్లాలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది కాబట్టి అక్కడ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అత్యవసరం అయితేనే తప్ప బయటికి రానటువంటి సిచ్యువేషన్లో ఉంటే కొంతవరకు మనం నష్టాన్ని తగ్గించుకున్నటువంటి వారు అవుతాం. కాబట్టి ఈ ప్రభావం అనేది వచ్చేటువంటి 2 నుంచి 3 రోజుల్లో మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే వన్స్ తుఫాన్ అనేది ప్రారంభమైన తర్వాత ఆ తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తున్నటువంటి తర్వాత తుఫాన్ కేంద్రం ఏదైతే ఉంటుందో ఆ కేంద్రం వన్స్ తీరాన్ని తాకిన తర్వాత, అంటే ముందుగా తుఫాను వచ్చేటువంటి ఏదైతే అలలు ఉంటాయో గాలులు ఉంటాయో వాటి ప్రభావం పూర్తయ్యాక తుఫాన్ కేంద్రం తీరాన్ని దాటిన తర్వాత మరింత గాలులు వీచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వన్స్ తీరాన్ని తాకిన తర్వాత తుఫాన్ తీవ్రత తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ తుఫాన్ వచ్చేటువంటి ముందు మాత్రమే ఇంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో ఎలర్ట్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత సమయం వచ్చేసింది. కాబట్టి మీరు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్స్ని నోట్ చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి. మీడియా మేము కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేటువంటి మార్గం దిశగా మనం అడుగులు వేయాలి. కాబట్టి ప్రజెంట్ వస్తున్నటువంటి ఈ విపత్తుని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మీతో పాటు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు సన్నద్ధత ఉంటే మాత్రమే విపత్తులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అధికారులను సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. పునరావాస కేంద్రాలకు వెళ్ళేటువంటి ఆలోచన చేయండి. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకి, విద్యా సంస్థలకు పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించడం జరిగింది. ఆ జిల్లా కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తతగా ఉంది కాబట్టి మీకోసం వారు ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వారికి కావాల్సినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. మీరు వాటిని సేవ్ చేసుకోండి. ఇబ్బందులు ఎదురైతే మాత్రం వారిని కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ మాత్రం పూర్తి స్థాయిలో రాజీ లేనటువంటి ప్రయత్నం యంత్రాంగం చేస్తుంది. కొంతవరకు అభినందించాలి. కాబట్టి ఆ అభినందనలు కూడా వారికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధత అనేది మాత్రం ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో విపత్తుని ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం చూసాం. అట్ ద సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్ ప్రాంతంలో వచ్చినటువంటి హుదూద్ తుఫాను తీవ్రతను ఏ విధంగా తగ్గించుకున్నామో చూసాం. కాబట్టి అదే తరహాలో ఈ తుఫాను యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించుకునేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేస్తున్నాయి. మీ సహకారం కూడా చాలా అవసరం. కాబట్టి ఆలోచన ఒకటే, నష్ట తీవ్రతను తగ్గించుకుందాం, పూర్తి స్థాయిలో విపత్తుకి సిద్ధమవుదాం. మీ సమస్యను, మీ గలాన్ని వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ సమస్యను పరిష్కరించేటువంటి టోల్ ఫ్రీ నెంబర్తో సహా ప్రతి దానికి మీరు సహాయక చర్యలు పార్టిసిపేట్ చేయడానికి మీరు సంప్రదించవచ్చు. కాబట్టి చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.